ఈరోజు సంజ్ఞ అంటే నామవాచకము. నామవాచకము గురించి తెలుసుకుందాం. నామవాచకం అంటే ఒక పేరు గురించి తెలియజేస్తుంది. ఆ పేరు ఎవరిదైనా సరే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని నామవాచకము అంటాం, సంజ్ఞ అంటాం. వాటిలో రకాలు ఉన్నాయి. సంజ్ఞ అంటే ఏంటి తెలుసుకుందాం. కిసి వ్యక్తి, प्राणी, वस्तु, स्थान और भावों के नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క కానీ, ప్రాణి గురించి కానీ, వస్తువుల యొక్క కానీ, ప్రదేశములు కానీ, భావాల గురించి, వాటి పేర్లు గురించి తెలియజేసేటటువంటి శబ్దాన్ని సంజ్ఞా శబ్దం అంటారండి. నామవాచక శబ్దము. ఎక్కువగా మన వాక్య నిర్మాణంలో సంజ్ఞా సర్వనామ శబ్దాలనే ఎక్కువ ఉపయోగిస్తాం. వాటికి తోడు విశేషణ శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని నామవాచక శబ్దాలనే చూద్దాం. లడక బాలుడు, లడకే బాలురు. బాలుడు అంటే ఏకవచనం, బాలురు అంటే బహువచనం. లడకి బాలిక, లడకియా బాలికలు. ఆద్మీ మనుష్యుడు, మనుష్యులు అంటారు కూడా ఆత్మీయ ఏకవచన బహువచనాలకి. ఔరత్ స్త్రీ, ఔరతే స్త్రీలు. కవ్వ కాకి, తోత చిలుక. ఇవన్నీ ప్రాణివాచకాలు. ఇంకా కొన్ని ప్రాణివాచకాలు ఉన్నాయి. మనుషులు ఉన్నారు, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. తోత, కవ్వ కాకి, తోత చిలుక ఇవి. అలాగే ఘోడ గుర్రము, బిల్లి పిల్లి, కుత్త కుక్క, కుత్తే కుక్కలు, గాయ్ ఆవు, బైల్ ఎద్దు, మోర్ నెమలి. ఇవన్నీ కూడా గోడ, బిల్లి, కుత్త, కుత్తే, గాయ్, బైల్ ఇవి పశువులు. కవ్వ, తోత, మోర్ పక్షులు. ఇక్కడ ప్రాణము కలిగినటువంటి ఇవన్నీను. ఘర్ ఇల్లు, ప్రాణం లేదు. దీవార్ గోడ, కలం కలము, కితాబ్ పుస్తకము, కితాబే పుస్తకములు. మా మాత తల్లి, పిత తండ్రి, భాయి సోదరుడు, బహన్ సోదరి, బేటా కుమారుడు, బేటీ కుమార్తె, బేటే కుమారులు, బేటియా కుమార్తెలు. షేర్ సింహము, బాఘ్ పులి, బాఘ్ తోట. ఇక్కడ ఈ రెండింటికి మనం తేడా గమనించినట్లయితే బాఘ్లో మహాప్రాణి ఉంది, బాఘ్లో అల్పప్రాణి ఉంది. చిన్న ఉచ్చారణలో తేడా ఉంటే అర్థం మారిపోతుంది. బాఘ్ అంటే పులి, బాఘ్ అంటే తోట. పౌధ మొక్క, జమీన్ నేల, ఆకాష్ ఆకాశము, పానీ నీరు, మేజ్ బల్ల, కురసీ కుర్చీ, స్యాహీ సిర, గాడి బండి, కమరా గది, కాగజ్ కాగితము, దూధ్ పాలు, బతక్ బాతు, ముర్గి కోడి, కోడి అంటే కోడిపెట్ట, బకరా మేక, మేక అంటే మగ మేకని, బకరీ అంటే ఆడమేకని. నామవాచకం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు నామవాచకం యొక్క రకాలు అంటే సంజ్ఞాకే ప్రకార్. నామవాచకములు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకాన్ని వివరంగా తెలుసుకుని దాంట్లో ఏ విధమైనటువంటి శబ్దాలు వస్తాయో తెలుసుకుందాం. అవి 5 రకాలు. 1 వ్యక్తివాచక సంజ్ఞ, 2 జాతివాచక సంజ్ఞ, 3 భావవాచక సంజ్ఞ, 4 సమూహవాచక సంజ్ఞ, 5 ద్రవ్యవాచక సంజ్ఞ. అంటే వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని సవివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తివాచక సంజ్ఞ. అసలు వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి? డెఫినేషన్: किसी विशेष प्राणी, स्थान या वस्तु के नाम को వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. అంటే ఏదైనా ఒక ప్రాణి కానీ, స్థానము కానీ, వస్తువు కానీ వీటిలో వాటి పేర్లు గురించి తెలియజేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ గాంధీ వ్యక్తి సంబంధించింది, ఢిల్లీ ఒక నగరానికి సంబంధించింది, రామాయణ్ ఒక గ్రంథానికి సంబంధించింది, గంగా ఒక నదికి సంబంధించింది. అలాగే జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ అంటే
जातिवाचक संज्ञा माने साधारण रूप में जाति का बोध होता है. జాతి అంటే ఇప్పుడు మనం పేరు చెప్పుకున్నప్పుడు వాటిలో మనిషి ఉన్నాడు. ఉదాహరణ మనం గాంధీ అన్నాం. గాంధీ వచ్చేసరికి మనిషిలో గాంధీ ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇది ఒక జాతి. అలాగే లడక ఒక జాతి, ఆద్మీ, ఔరత్, ఘోడా, చిడియా ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. 3 భావవాచక సంజ్ఞ. ఈ భావవాచక సంజ్ఞ అంటే ఏమిటి? किसी संज्ञा के गुण, स्वभाव, दोष या दशा को प्रकट करता है. संज्ञा, विशेषण, सर्वनाम, क्रियापदों को एक या 2 अक्षर इसे प्रत्यय कहते हैं. इसे जोड़ने से भाववाचक संज्ञा बन जाता है. ఒక నామవాచకం కానీ, ఒక సర్వనామం కానీ, ఒక విశేషణం కానీ, ఒక క్రియాపదం కానీ దీనికి 1 లేక 2 అక్షరాలు చేరుస్తాం. ఆ చేర్చబడేటటువంటి అక్షరాలని ప్రత్యయము అంటాం. తా, పన్, పా, వట్, హట్ అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. అవి చేర్చడం వలన చూడండి, సుందర్ అంటే అందము, విశేషణ శబ్దం. దీనికి తా చేర్చాం, సుందరత, అందమైన. అది విశేషణం కాదు, నామవాచకం, భావాన్ని వ్యక్తపరిచేటటువంటి నామవాచకం. బూఢా, ఇది బూఢా అంటే ముసలి. ఆప అనేటటువంటి ప్రత్యయం చేర్చడం బుడాప అయింది. బుడాప అంటే ముసలితనము. బూఢా అంటే ముసలి, ఆప అనేటటువంటి బూఢా అనేది సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ. దానికి ఆప అనేటటువంటి చేర్చడం వలన భావవాచక సంజ్ఞ మారింది. అలాగే లడక, బాలుడు సంజ్ఞ పైన చెప్పుకున్నాం మనం. ఆ పన్ అనేటటువంటి ప్రత్యయం చేర్చడం వలన అది భావవాచక సంజ్ఞగా మారింది. లడక పన్, బాల్యము. లడక అంటే బాలుడు, లడక పన్ అంటే బాల్యం. చడాయి, చడ్ అంటే ఎక్కుట. చడాయి అంటే అది విశేషంగా మారుతుంది, ఎత్తైనటువంటి, ఎక్కుడు. ఇది భావవాచక సంజ్ఞ. చడ అంటేనేమో క్రియ, దానికి ఆయి అనేటటువంటి ప్రత్యయం చేర్చడం వలన చడ. అలాగే లిక్ ఉంది, లిక్ అంటే వ్రాయు. వట్ అనేటటువంటిది ప్రత్యయం చేర్చడం, లికావట్. విశేషణం, సంజ్ఞ, క్రియ, వీటికి ప్రత్యయం చేర్చడం వలన ఏర్పడేటటువంటి రూపాన్ని భావవాచక సంజ్ఞ అని చెప్తాం. 4 समुदायवाचक संज्ञा. समुदायवाचक संज्ञा माने समूह को प्रकट करने वाले शब्दों को समुदायवाचक संज्ञा कहते हैं. సమూహం అంటే ఏంటంటే గుంపు. ఒక సమూహానికి సంబంధించినటువంటి శబ్దాలని మనం తెలియజేసేటటువంటి దాన్ని సముదాయవాచక నామవాచకము అంటాం. దాని ఉదాహరణ సేన, సైన్యము, కక్ష, పరివార్. ఢేర్ అంటే ప్రోగు, కొన్ని వస్తువులు పోగులాగా చేసి దాన్ని డేర్ అంటారు. వీటిలో అంతా సమూహమే. కాబట్టి ఇలా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సముదాయవాచక సంజ్ఞ కిందకి వస్తాయి. ఇకపోతే ద్రవ్యవాచక సంజ్ఞ 5. जिन शब्दों से ద్రవ్య పదార్థం కా బోధ హోతా హై. ద్రవ్య పదార్థాలు ఉంటాయి, వాటిని ప్రత్యేకించి ద్రవ్యవాచక సంజ్ఞ అనేటటువంటి దాన్ని దాని అంతర్గతంగా చెప్తాం. అంటే ఇలాంటి పెట్రోలు, సోనా, చాందీ, లోహ అనే ద్రవ్య పదార్థాల గురించి తెలియజేసేది ద్రవ్యవాచక సంజ్ఞ. ఈ విధంగా సంజ్ఞలో 5 రకాలు వ్యాకరణవేత్తలు నామవాచక శబ్దాలన్నింటినీ కూడా 5 భాగాలుగా విభజించారు. తరువాత సర్వనామము, వాటికి సంబంధించినటువంటి సహాయ క్రియల గురించి తెలుసుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video,
and subscribe to our channel for more educational content.